నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా. ఎవరెక్కువ డెవలప్డ్, ఎవరి ఎకనామీ స్ట్రాంగ్, ఎవరు గ్రేట్? ఇప్పుడు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్. ఈ 6 స్టేట్స్తో పాటు ఢిల్లీ, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ యూనియన్ టెరిటరీస్ని కలిపి నార్త్ ఇండియా అంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. ఈ 5 స్టేట్స్తో పాటు లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, పుడుచేరిని కలిపి సౌత్ ఇండియా అంటారు. పాపులేషన్. నార్త్ ఇండియా పాపులేషన్ దాదాపు 58 క్రోడ్స్ ఉంటుంది. సౌత్ ఇండియా పాపులేషన్ దాదాపు 29 క్రోడ్స్ ఉంటుంది. నార్త్ ఇండియా పాపులేషన్ సౌత్ ఇండియా కంటే దాదాపు 2.5 టైమ్స్ ఎక్కువ. లిటరసీ. నార్త్ ఇండియా లిటరసీ రేట్ 74%, సౌత్ ఇండియా లిటరసీ పర్సంటేజ్ 80%. సౌత్ ఇండియా లిటరసీ రేట్ నార్త్ ఇండియా కంటే ఎక్కువగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్. సౌత్ ఇండియాలో బెంగళూరు, ఇండియాస్ బిగ్గెస్ట్ ఐటీ హబ్. హైదరాబాద్, మోడర్న్ రోడ్స్ అండ్ టెక్ సిటీ. చెన్నై, మేజర్ పోర్ట్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. కొచ్చి, మెట్రో అండ్ కోస్టల్ ట్రేడ్. సీ పోర్ట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా స్ట్రాంగ్. నార్త్ ఇండియాలో ఢిల్లీ, మ్యాసివ్ మెట్రో నెట్వర్క్. ఉత్తరప్రదేశ్, లాంగ్ ఎక్స్ప్రెస్ వేస్. హర్యానా, ఇండస్ట్రియల్ జోన్స్. పంజాబ్, స్ట్రాంగ్ ఇరిగేషన్ సిస్టమ్. రీసెంట్ ఇయర్స్లో నార్త్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతోంది. ఎకనామీ అండ్ జీడీపీ. ఎకనామీ విషయానికొస్తే సౌత్ ఇండియా పాపులేషన్ తక్కువ ఉన్నా ఇండియా జీడీపీలో చాలా స్ట్రాంగ్ కాంట్రిబ్యూషన్ ఇస్తోంది. ఇండియా ఐటీ ఎక్స్పోర్ట్స్లో హ్యూజ్ షేర్ సౌత్ ఇండియా నుంచే వస్తుంది. నార్త్ ఇండియా అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గవర్నమెంట్ సెక్టర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సౌత్ ఇండియాలో పర్ క్యాపిటా ఇన్కమ్ జనరలీ నార్త్ ఇండియా కన్నా ఎక్కువ, బికాస్ స్ట్రాంగ్ ఐటీ ఇండస్ట్రీస్, బెటర్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ అర్బన్ డెవలప్మెంట్. పాలిటిక్స్. నార్త్ ఇండియాలో నేషనల్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సౌత్ ఇండియాలో రీజనల్ పార్టీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పాలిటిక్స్లో మాత్రం నార్త్ ఇండియా డామినేషన్ ఎక్కువ, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే 80 లోక్సభ సీట్స్ ఉన్నాయి. లాంగ్వేజ్. నార్త్ ఇండియాలో హిందీ డామినెంట్ లాంగ్వేజ్గా ఉంటుంది. సౌత్ ఇండియాలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఓవరాల్గా నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా రెండూ ఇండియాకి 2 పవర్ఫుల్ రీజన్స్. నార్త్ ఇండియా పాపులేషన్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లో స్ట్రాంగ్ అయితే, సౌత్ ఇండియా ఎడ్యుకేషన్, ఎకనామీ అండ్ డెవలప్మెంట్లో ముందు ఉంటుంది. డిఫరెన్సెస్ ఉన్నా రెండు కలిసి ఇండియా గ్రోత్కి మేజర్ స్ట్రెంగ్త్గా నిలుస్తున్నాయి.